హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెంగళూరులో వర్షం పడుతుంది. అందువల్ల చల్లని వాతావరణంలో వేడిగా తినాలని ఉంది. మీళ్ళు అయితే ఏం తింటారో కామెంట్ చేయండి. నాకైతే చికెన్ పకోడీ తినాలని ఉంది. కానీ ఎప్పుడు చికెన్ పకోడీ, చికెన్ బిర్యానీ కాకుండా చికెన్ కర్రీ విత్ చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ గోధుమ పిండి తీసుకుని గోధుమ పిండిలో సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మెత్తగా కలుపుకుని తడి క్లాత్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. అందులోకి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. పుదీనా కూడా వేసి మిక్స్ చేయండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఒక 2 మినిట్స్ మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించండి. దాంట్లోకి పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు కూడా వేసి మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ ఉడికించండి. ఉడికేలోపు చపాతీ కూడా రెడీ చేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసి చేయడం వల్ల చపాతీ పొంగిద్ది, అలాగే సాఫ్ట్ కూడా ఉండిద్ది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చి కామెంట్ చేయండి. తర్వాత ఒక స్పూన్ కారం వేసి ఒకసారి మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ ఫ్రై చేస్తే రెడీ. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ. చపాతీస్ కూడా రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. చల్లని వాతావరణంలో వేడి చపాతీ విత్ చికెన్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.